గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ ఇద్దరి పర్సనల్ లైఫ్ మా ఇద్దరు పర్సనల్ గా ప్రతి డే మాకు మెమరబుల్ డే చెప్పాను కదా. మాకు ఇది లేదు, ప్రతి డే మెమరబుల్ గానే ఉంటుంది. ఇది అట్లీస్ట్ సార్ ఏదో ఒక గిఫ్టెడ్ ఏదో చేయడం ఏదో ఉంటుంది. ఆ గిఫ్ట్ అంటే తను నాకు ఏం కావాలన్నా కొనిపెడతారు. నాకు ఇది కావాలంటే ప్రతిదీ కూడా కొనిపెడతారు. కొనిపెట్టకపోవడం అంటే ఏమి ఉండదు. సర్ప్రైజ్ ఇవ్వడం రాదు అనికి. ఇది తీసుకుని నువ్వు కొనుక్కో, ఇది గోల్డ్ ఎక్కువ కొనిపెడతారు. తనకి గోల్డ్ ఇష్టం శ్రీనివాస్ గారికి బాగా. నాకంటే కూడా శ్రీనివాస్ గారికి గోల్డ్ బాగా ఇష్టం. తను ఎక్కువ గోల్డ్ కొనిపెడతారు. నాకు సర్ప్రైజ్ గా కొనిపెట్టడం రాదు. ఇది తీసుకో, అది కొనుక్కో అని చెప్తారు అని చెప్తూ ఉంటారు. అండ్ మ్యామ్ ఇంకొకటి ఏంటి అంటే మీ కలెక్షన్ లో ఎవరి సెలెక్షన్ ఎక్కువ ఉంటుంది, మీదా సార్దా? లేదు, నాదే సెలెక్షన్ నేనే చేస్తాను. సో హౌస్ మేనేజ్మెంట్ అంతా కూడా ఎవరిది ఉంటుంది? మొత్తం నేనే. తనకు అసలు ఏమీ రాదు. రాజకీయం తప్పితే శ్రీనివాస్ గారికి ఏమీ రాదు. ఓన్లీ 24 గంటలు ప్రజలతో ఉండడం, మాట్లాడుకోవడం అదే ఇష్టం. అంతకు మించి తనకి ఇంకేమి రావు. హౌస్ మేనేజ్మెంట్ కానీ ప్రతిదీ కూడా నేనే చేసుకుంటాను. వర్కర్స్ మేనేజ్మెంట్ కానీ, స్టాఫ్ మేనేజ్మెంట్ కానీ అన్ని కూడా నేనే చేసుకుంటాను. ఎంతమంది ఉన్నారు మ్యామ్ స్టాఫ్ మీకు? అంటే బిజినెస్ స్టాఫ్ కాకుండా, బిజినెస్ స్టాఫ్ కాకుండా పర్సనల్ గా 15 మెంబర్స్ ఉన్నారు. పర్సనల్ గా 15 మెంబర్స్ అంటే ఎలా మ్యామ్ అది? సార్కి అంటే లైక్ డ్రైవర్ కానీ పిఏ గవర్నమెంట్ పిఏస్ 2 ఉన్నారు. అండ్ ప్రైవేట్ గా ఒక 4 ఉంటారు. డ్రైవర్స్ ఒక 2 ఉంటారు. కుక్ ఉంటారు. అండ్ పర్సనల్ గా కొంతమంది శ్రీనివాస్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఒక 2-3 ఖచ్చితంగా. మీరు మాకు శాలరీ ఇవ్వకపోయినా పర్లేదు, మీతోనే ఉంటాం అంటారు. అక్కడ టెక్కల్లో కంటిన్యూస్ గా 5 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ మాతో ఇక్కడ ఒక 7 to 8 మెంబర్స్ ఉంటున్నారు. 7 to 8 ఇంట్లోనే ఉంటారు మాతోనే, ఊరు నుంచి వచ్చి మొత్తం అంతా చూసుకుంటూ ఉంటారు. మీకు ఇంకా కంప్లీట్ సందడే, ఎవ్రీడే ఫెస్టివల్ డే. మాకు కూడా ఒంటరిగా ఉంటే అస్సలు నచ్చదు. ఇద్దరికి కూడా ఎప్పుడు క్రౌడ్ తో బాగా ఉండాలి, మనుషులతో ఉంటేనే ఇష్టం బాగా. సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, సార్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? మీరు రాజా అని ఎందుకు మ్యామ్ అలా పిలుస్తారు సార్ని? అంటే అతనికి అన్ని ఒక కింగ్ క్వాలిటీస్ ఉన్నాయని ముందు నుంచి నేను రాజా అని ముద్దుగా పిలిచేదాన్ని. అది అలాగా కంటిన్యూ అయిపోయాను అనమాట. గెలిచినా గెలవకపోయినా సరే తను ఒక లీడర్. తను ఎప్పుడు కూడా తను ఎప్పుడు ఏదో అధికారం నాకు రావాలి, నేను అధికారం అనుభవించాలి, ఏవో సంపాదించాలని ఆలోచన ఎప్పుడూ లేదు తనకి. తను ఎప్పుడు కూడా నేను ప్రజలతో ఉండాలి, వాళ్ళ కష్టంలో నేను ఉండాలి అని చెప్పి ఒక లీడర్ అనమాట. తనకి ఒక కింగ్ క్వాలిటీస్ ఖచ్చితంగా ఉన్నాయి. నాకు ఎప్పుడు రాజా అలాగే కనిపిస్తాడు. సో అందుకే రాజా అని పిలుస్తాను. సో సార్ మిమ్మల్ని మధు అని పిలుస్తారు? నాకు రాజు అని పిలుస్తారు. అంటే నా పేరు యాక్చువల్గా మాకు అమ్మవారు ఉంది, రాజులమ్మ తల్లి అనమాట అమ్మ వాళ్ళకి. సో రాజలక్ష్మి అని నాన్నమ్మ పిలిచేది నాకు. సో అలాగా రాజు అని నాకు ముద్దుగా పిలుస్తారు. రాజు, సూపర్. అండ్ ఫేవరెట్ కుకింగ్ ఐటమ్ ఏంటి సార్? ఫేవరెట్ డిష్? శ్రీనివాస్ గారికి యాక్చువల్గా నాటుకోడి ఎగురు బాగా ఇష్టం. సో ఇక్కడ దొరకవు కానీ టెక్కలు వెళ్తే ప్రతి వీక్ 2 times 3 times నేను కుక్ చేస్తాను. పొటాటో ఫ్రై ఇష్టం, స్వీట్స్ రవ్వ లడ్డు ఇష్టం, సున్నుండి ఇష్టం. స్వీట్స్ బాగా తింటారు ఇష్టం, కానీ ఏదైనా లిమిటెడ్గా తింటారు. అంటే బాడీ మెయింటైన్ చేయాలని బాగా ఉంటుంది. అంటే ఇప్పటికీ కూడా సార్ అంటే లుక్ వైజ్ అది తనకి ఇప్పుడు 60 years, కానీ అసలు 60 years లో అనిపించింది. నాకే డౌట్ కొడుతుంది, నిజంగా చెప్పండి మీ ఏజ్ నిజంగా 60 అని అడుగుతూ ఉంటాను నేనే. అసలు తను అసలు అలా ఉండరు. స్టిల్ ఒక 40-45 ఏజ్ లాగే ఉంటారు. అలానే ఉంటారు. తను అలాగే మెయింటైన్ చేస్తారు. ఫుడ్ కూడా చాలా లిమిటెడ్ గా తీసుకుంటారు. అసలు చాలా డైట్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ. సార్ డైట్ ఎలా ఉంటుంది? సార్ డైట్ మార్నింగ్ గ్రీన్ టీతో స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు, తర్వాత బ్రేక్ఫాస్ట్, తర్వాత ఒక బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్, తర్వాత లంచ్ లో ఒకటే కర్రీ ఉండాలి, ఎక్కువ కూడా తీసుకోరు. ఏదైనా నాన్ వెజ్ ఆర్ వెజ్, కొంచెం రైస్. నైట్ కూడా మళ్ళీ రైసే తింటారు, మళ్ళీ కర్రీ రసం ఏదో ఒకటి ఉండాలి. మళ్ళీ ఈవినింగ్ ఒక బ్లాక్ కాఫీ, అంతే. ఇంకేం తీసుకోరు. మధ్యలో ఫ్రూట్స్ ఏమీ తీసుకోరు. సీజనల్ బనానా కొంచెం ఇష్టం, ఎప్పుడైనా నాన్ వెజ్ తింటే కొంచెం బనానా తింటారు, అంతే. అండ్ ఎక్సర్సైజెస్ జిమ్ కి జిమ్ మార్నింగ్ వాకింగ్ చేస్తారు అండ్ డంబుల్స్ అవి చేసుకుంటారు ఇంట్లోనే. జిమ్ కి కూడా వెళ్ళరు? మీది ఎలా ఉంటుంది మ్యామ్ డైట్? నేను ఫుల్ గా తింటాను. నేను ఫుల్ గా రివర్స్ అనమాట. చక్కగా స్వీట్స్ ఇష్టం నాకు బాగా. నాన్ వెజ్ లో అన్ని ఇష్టం, చికెన్ బిర్యానీ, మటన్, ఫిష్, ప్రాన్, నడిచేది, పాకేది, దూకేది అన్ని తినేస్తాను. నాన్ వెజ్ లో చాలా ఫుడ్, నేను బాగా ఫుడ్ బాగా ఎక్కువ తింటా. మరి ఎక్కడ వెయిట్ అలా ఏం లేదు, వెయిట్ ఉన్నాను బాగా. శ్రీనివాస్ గారు వెయిట్ తగ్గు తిండి తగ్గించు అంటారు నాకు. తను ఎంత లిమిటెడ్ గా తింటే నేను అంత ఎక్కువగా తింటా. ఓకే, కానీ ఏదైనా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. అతను మాత్రం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. ఇంకో 20 years అయినా సరే అతను అలాగే ఉంటారేమో. చాలా స్టామినా, చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, చాలా. అసలు
సూపర్. తను చూసి చాలా నేర్చుకోవాలి. మ్యామ్ మీరు సార్ దగ్గర పిక్ చేసుకున్న కొన్ని థింగ్స్ ఏంటి? తను చాలా డిసిప్లైన్ అనమాట, చాలా డిసిప్లైన్. అండ్ తన భాష నాకు బాగా ఇష్టం. తను మాట్లాడే మాట ప్రతిదీ కూడా ఎంత చక్కగా మాట్లాడతారంటే ప్రతిదాన్ని బాగా విశదీకరిస్తారు, అంటే అర్థమైనట్టు చెప్తారు. నాకు ఏదో చిన్న డౌట్ ఉన్నా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను లా ఎగ్జామ్స్ రీసెంట్గా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. నాకు దగ్గరుండి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేయించారు. తను కూడా లా స్టూడెంట్, లా చదువుకున్నారు కదా. ఎక్స్ప్లెనేషన్ కానీ తన భాష నాకు బాగా ఇష్టం. తనలాగా నాకు తెలిసి స్టేట్ లో 2 స్టేట్స్ లో ఎవరు కూడా మాట్లాడలేరు, అంత బాగా మాట్లాడతారు ప్రతిదాన్ని. తెలుగు ఏ టాపిక్ ఇచ్చినా తెలుగు. తన భగవద్గీత, రామాయణం, మహాభారతం, భాగవతం అన్ని చదివేశారు. అన్ని సరళమైన భాషలు అన్ని చదువుకున్నారు. తనకి చాలా నాలెడ్జ్ ఉంది. అసలు ఏ టాపిక్ ఇచ్చినా సరే అనర్గళంగా మాట్లాడతారు. చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ టాపిక్ మీద మాట్లాడండి అంటే నెక్స్ట్ సెకండ్ చాలా అనర్గళంగా మాట్లాడేస్తారు. కానీ చాలా డేర్ అండ్ డాష్ చెప్తున్నాను కదా, 2 స్టేట్స్ లో దువ్వాడ శ్రీనివాస్ లాంటి పర్సన్ ఎవరు ఉండరు. అంత డేరింగ్ అండ్ డాషింగ్. అతని నిజాయితీయే అతనికి ధైర్యం. అతను నిజాయితీగా ఉంటారు కాబట్టి అంత డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటారు. ఎందుకంటే ఎవరు మా ఇష్యూ మీద కామెంట్ చేస్తారు తప్పితే శ్రీనివాస్ గారి మీద కామెంట్ చేయడానికి ఎవరికైనా ఒక్కటైనా ఉందా ఏదైనా సరే? ఎందుకంటే తను కరప్షన్ అనేది అసలు చేయరు. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం నాకు తెలిసి ఇంతవరకు ఎమ్మెల్సీగా 3 years నుంచి 4 years నుంచి చేస్తున్నారు. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం తను చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా మిస్యూజ్ చేసుకోలేదు. తన వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా అసలు కంప్లీట్గా సంపాదించుకోకుండా 0 స్టేజ్లో ఒక రాజకీయంలో కూడా ఉన్నాడంటే ఒక దువ్వాడ శ్రీనివాస్ గారు మాత్రమే. సూపర్. అండ్ ఎప్పుడైనా సరే ఈ ఇష్యూస్ తర్వాత ఫినాన్షియల్గా ఏమైనా స్ట్రగుల్ చూసారమ్మా? చాలా చూస్తాం మేము. ఇష్యూ తర్వాత ఆస్తులన్నీ తను వానికి రాసి పెట్టేశారు కదా. రాసి పెట్టేశాక ఇంకా 0 బ్యాలెన్స్తో ఉన్నారు. అప్పుడు ఇద్దరం కూర్చొని ఏం చేయాలి, అతను కొంచెం టెన్షన్ అయినప్పుడు నేనే ధైర్యం చెప్పి పేరెంట్స్ నాకు ఇచ్చిన ప్రాపర్టీస్ని సేల్ చేశాను. నేను ఈ బిజినెస్ కోసం వైజాగ్లో ఫ్లాట్ సేల్ చేశాను. మంచి ఫ్లాట్ ఉండేది నాకు స్కై పార్క్లో, అది సేల్ చేసేసాను. నాన్నిచ్చిన కొన్ని సైట్స్ సేల్ చేశాను. గోల్డ్ కొంచెం సేల్ చేశాను. గోల్డ్ బ్యాంక్లో పెట్టాను. అన్నీ పెట్టి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. సీరియస్లీ అంటే ఒక ఇష్టం ఎంత టర్న్ చేస్తుంది అనేది. అవును, మాదే ఎగ్జాంపుల్. చాలా. ఎందుకంటే తను ఒక 50 crores వరకు ఒక మైండ్లో ఇన్వెస్ట్ చేశారు. ఎలక్షన్ రిజల్ట్ రోజే ఆ మైండ్ ని స్టాప్ చేశారు. 50 crores లాస్ అయ్యారు. అయినా సరే తన హార్ట్ కి తీసుకోలేదు. ఇంకెవరైనా అయితే కొలాప్స్ అయిపోతారు. అయినా సరే చాలా స్ట్రాంగ్ గా నిల్చున్నారు. ఎందుకంటే తను ఎప్పుడు మనీని అంత ప్రయారిటీ ఇవ్వరు కాబట్టి దేనికి కృంగిపోరు, దేనికి పొంగిపోరు, నార్మల్ గా ఉంటారు. తను ఏదైనా సరే చాలా బ్యాలెన్స్డ్ గా తీసుకుంటారు. సో ఆ టైంలో నేను ధైర్యం చెప్పి సపోర్ట్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేసాం. ఏదైనా ఒక మగవాడి సక్సెస్ వెనకతలో ఒక ఆడది ఉంటుంది. ఆడదాని సక్సెస్ వెనక కూడా మగవాడు ఉంటాడు. ఇద్దరికి బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. సూపర్. అండ్ ఇప్పుడు ఎలా ఉంది మ్యామ్, అంటే ఇప్పుడు ఫినాన్షియల్ గా బాగానే ఉన్నాం. బాగుంది, బిజినెస్ రన్ అవుతుంది, మంచిగా ఉంది, బాగుంది. మరి వైజాగ్ లో తీసుకుంటారా? మీ ఫ్లాట్ సేల్ చేశారు కదా, మరి అది తీసుకుంటారా? లేదు, నాకు హైదరాబాద్ నచ్చింది. హైదరాబాద్ లో తీసుకుంటాం.